హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. అలాగే తొక్కు పచ్చడి కూడా ఎలాగ పెట్టాలో చూపిస్తున్నాను. మామిడికాయ తొక్కు పచ్చడి ఈ పచ్చడి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఈ వక్క పచ్చడి కంటే ఆ తొక్కు పచ్చడి అంటేనే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఆ పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. ఈ రెండు వీడియోస్ ఫుల్ వీడియోస్ కావాలంటే మా ఛానల్లో ఉన్నవి చూడండి. అలాగే ఈ పచ్చడి మీకు చాలా ఈజీగా ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చెప్పాను. నేను చూపించిన ఈ కొలతలతో కనుక మీరు పచ్చడి పెట్టినట్లయితే 1 year వరకు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చడి ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా, ఖరాబ్ అవ్వకుండా, నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఎందుకు పచ్చడి బ్లాక్ అయిపోతుంది, స్మెల్ వస్తుంది అని అంటారు. కానీ ఏమీ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కనుక పచ్చడి పెట్టినట్టయితే మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు మా కామెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం పచ్చడి కనుక జాడీలో పెట్టుకోవాలి, లేదా గాజు సీసా ఉంటుంది కదా అందులో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటిలో మాత్రం పెట్టుకోకూడదు.